నేటి నుండి 14వ తేదీ వరకు శ్రీ వీరబాబు స్వామి వారి 113వ వార్షిక సంబరమహోత్సవాలు ప్రారంభమయ్యాయని ఆలయ అధ్యక్షులు కొమ్మూరి బసవరాజు, కార్యదర్శి గుంట్ల రామ్మోహన్ రావు, కోశాధికారి కుప్రభు వీరబాబు తెలిపారు. బుధవారం శ్రీ వీరబాబు స్వామివారి దేవస్థాన ప్రాంగణంలో వారు మాట్లాడుతూ, నేటి నుండి 14వ తేదీ శనివారం వరకు శ్రీ వీరబాబు స్వామి వారి 113వ సంబరమహోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయన్నారు. ఆలయంలో మొదటి రోజు స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసి స్వామివారి దర్శనానంతరం తీర్థప్రసాదం స్వీకరించారని తెలిపారు. ఈ రోజు నుండి ఉదయం 8:15 మహాన్యాసం, స్వామివారికి పంచామృత అభిషేకాలు జరుగునని అన్నారు. 8వ తేదీ నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీ లక్ష్మీ గణపతి హోమం, చండీ సహిత రుద్ర హోమం, కన్యాపర పశుపత హోమం, నవగ్రహ శాంతి హోమం, నారాయణ సుదర్శన హోమం జరుగునని తెలిపారు. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు అన్నాభిషేక కార్యక్రమం నిర్వహించబడినన్నారు. వీటి నుండి 14వ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు సంస్కృతి కార్యక్రమం నిర్వహించడని అన్నారు. ప్రతి ఒక్కరూ 11 రోజుల పాటు స్వామివారి దర్శన అనంతరం తీర్థప్రసాదాలు, అన్న ప్రసాద వితరణ స్వీకరించవలసిగా కోరుచున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం ఆలయ కమిటీ వారి పర్యవేక్షణలో నిర్వహించబడిందని అన్నారు. వీరశరభ ఈరోజు వీరబాబు స్వామి సంబర మహోత్సవం మొదటి రోజు. ఈ మొదటి రోజు 5 హోమాలు జరుగుతున్నాయి. ఈ చండీ హోమం, పెళ్లి కాని వారికి హోమం, నవగ్రహ శాంతి హోమం, సుదర్శన హోమం, అలా 5 హోమాలు జరుగుతున్నాయి. ఇలా ఈ 5 హోమాలు కూడా 14వ తారీఖు వరకు 13వ తారీఖు వరకు కూడా ప్రతినిత్యం 5 హోమాలు ఉంటాయి. అన్నదానం జరుగుతుంది. అట్లాగే సాయంకాలం పూట లలిత ప్రోగ్రాం, లలిత పాట, ఆంజనేయ స్వామి భజన మండలి వారిచే భజన, అట్లాగే 8వ తారీఖు వెంకటేశ్వర గానామృతం మధ్యాహ్నం 1 గంటకి. అలాగా ప్రతిరోజు నిత్యం కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి భక్తులందరూ రావాల్సిందిగా కోరుచున్నాం. చివరి రోజు వీరబాబు స్వామి వారి సంబర మహోత్సవం అంటే ఆ రోజు సాంబారం చోట్ల నుంచి వీరబాబు స్వామి వారి సంబరం బయలుదేరిన బేతాళాలతో, తర్వాత రథోత్సవంతో, తర్వాత మేళాలతో, భక్తి బృందాలతో ఊరేగింపుగా స్వామివారి సంబర మహోత్సవం జరుగును. భక్తులందరూ సామరం చౌక్ ఉదయం 9:30కి రావాల్సిందిగా కోరుచున్నాం. Like, subscribe and press the bell icon for new updates.